శ్రద్ధగా విందాము. జై బాబా. గౌరీ గారు ఉన్నారా? జై బాబా. జై బాబా వినిపిస్తుందా? వినబడుతుంది. మీరు స్టార్ట్ చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మన ప్రీతమ బాబా ఇలా అన్నారు, నీకు నాకు మధ్య అడ్డుతెరవి నీవే, నీకు నాకు మధ్య అడ్డుతెరవి నీవే అన్నారు. మనం బాబాలో ఒకటవ్వాలని ఎదురు చూస్తుంటే మనమే అడ్డంటున్నాడు ఏమిటి బాబా అంటే బాబా వివరంగా చెప్తున్నారు. నీవు అనుకుంటున్న నీవు నిజమైనది కాదు, అది అసత్యమైనటువంటి నేను. దాని నిండా చాలా మురికి ఉంది. అది నీవంటే నేను ఫలానా, నేను ఇది చదువుకున్నాను, నాకు ఎంత సంపద ఉంది, నేను ఇది చేయగలను. ఇలా ఒక మన నీవు నేను అనే దాని చుట్టూ ఒక గట్టి గోడ ఒకటి ఉంది. ఆ గోడే నీకు నాకు అడ్డంటున్నారు బాబా. ఆ గోడ దేంతో తయారైందబ్బా తెలుసుకుందాం. గోడ తీసేసామనుకోండి, అసత్యపు నేను ఏదైతే నేను ఫలానా అని ఎలుగెత్తి చాటుకుంటూ ఉందో దానిని అది తప్పుగా అన్వయించుకుని నేను ఇది అంటున్నది. మళ్ళా ఇంకా వివరంగా మనకు తెలియాలంటే భగవంతుడు బాబా మహాసాగరం అనుకోండి. ఆ మహాసాగరంలో ఒక బుడగ లోపల ఉన్నటువంటి నీటి బిందువు ఆ బుడగను చూసుకుని నేను వేరు, సముద్రం వేరు, నాకు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని ఎలా అనుకుంటుందో, అలాగా మనలో ఉన్నటువంటి అసత్యమైనటువంటి నేను మనల్ని హైలైట్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. అది బాబా చెప్పే నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్నది నీవే అని చెప్పేది ఈ అసత్యపు నేను గురించి చెప్తున్నారు. ఆ గోడ కోలుగొట్టేసామనుకోండి, అక్కడ ఉన్నది ఏమిటిది? నిజమైనటువంటి నేను, అంటే ఆ పరమాత్మ యొక్క అంశ. ఆ పైన బుడగ ఉన్నటువంటి వాటర్ డ్రాప్ కి, ఆ ఓషన్ డ్రాప్ కి పైన ఉన్నటువంటి బుడగ పేలిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఆ లోపల ఉన్నటువంటి ఆ డ్రాప్ మళ్ళా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రానికి డ్రాప్ కి తేడా ఏమీ లేదు, రెండు ఒకటే. ఇన్నాళ్ళు ఆ బుడగ లోపల ఉండిపోయి నేను వేరు సముద్రం వేరు అనుకుందంతే. అంటే అసత్యపు నేను తొలగిపోతే సత్యమైనటువంటి నేను, అంటే నేనే భగవంతుడిని, నేను బాబా ఒకటే, ఇద్దరం ఒకటైపోయాము అనేటువంటి అనుభూతి కలగగలుగుతుంది, మనం సంపాదించగలుగుతాము. ఈ అసత్యపు నేనుని మేలుకొల్పడమే, అంటే అది లేకుండా నీవు నిజానికి ఉన్నది నీవు కాదు, నిజమైనటువంటి నేనే ఉంది, ఇది మధ్యలో వచ్చింది, దీన్ని తీసేస్తే నా స్వస్వరూపం భగవంతుడు అని నేను తెలుసుకుంటాను అని ఇక్కడ బాబా చెప్పే విషయం. అయితే ఏమిటి తొలగించుకోవాలి, దాన్ని ఎలాగ మనం కూలద్రోయగలగాలి, మనకి బాబాకు మధ్య ఉన్నటువంటి ఆ అడ్డుగోడని ఎలా తొలగించుకోవాలి, ఒక చక్కటి కథ మన శ్యామ్కి రావాలా గారు చెప్పారు. అదేమిటో చూద్దాం. ఒక కొండపైన ఒక సూఫీ సద్గురు ఉండేవాడట. ఆయన ఎప్పుడో నెలకోసారి కొండ దిగొచ్చి దగ్గరలో ఉన్నటువంటి గ్రామానికి వచ్చి ప్రజల్ని కలుస్తూ ఉండేవాడు. అలా ఒకసారి ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి సద్గురు వద్దకు వచ్చి ఇలా అడిగాడట, గురువు గారు, నేను ఎంత ప్రయత్నించినా నాకు భగవంతుని దర్శనం కలగడం లేదు, ఆయన దర్శనం కలగడానికి మీరు నాకు సహాయం చేస్తారా అని అడిగాడు. తప్పకుండా సహాయం చేస్తాను, నువ్వు నాతో పాటు కొండపైకి రా, నేను నీకు భగవంతుని చూపిస్తాను అన్నాడు. అయితే నువ్వు నాకు కూడా వచ్చేటప్పుడు ఒక చిన్న పని చేసి పెట్టు, ఒకేలాంటి సైజు ఉన్నటువంటి 5 రాళ్లను తీసుకురా, ఆ రాళ్లతోటి నేను నా కుటీరం ముందు చిన్న ప్లాట్ఫామ్ లాంటిది తయారు చేసుకుంటాను అని చెప్పాడు. సరే అని చెప్పి ఇతడు 5 రాళ్ళని ఏరుకుని మోసుకుని కూడా గురువు గారి దగ్గరికి వస్తున్నారు. మనం నడుస్తున్నప్పుడు ఏదైనా భారం మోస్తే కాసేపటికి
ఆ భారం రెట్టింపు అయిపోతుంది. మనం ముందుకు సాగడం కూడా చాలా కష్టమైపోతుంది. అదే గురువుగారు చెప్పాడు. గురువుగారు చాలా కష్టంగా ఉందండి వీటిని మోసుకుంటూ రావడము. నేను చాలా అలసిపోయాను అని. ఇప్పుడు గురువుగారు అన్నారు, "ఓ పని చేయరా నాయన, ఆ 5 రాళ్లలో ఒక రాయి పారే" అన్నారు. పడేశారు. 4 రాళ్లతో నడుస్తుంది. ఇంకొంచెం దూరం పైకి ఎక్కారు. కొండపైకి ఎక్కడం కదా. పాపం అయినా కూడా ఈ 4 మోయడం అతనికి చాలా బరువైపోయింది. ఎక్కలేకపోతున్నాడు. గురువు ఏమన్నాడు, "ఇంకోటి కూడా పాడేరా బాబు." అలాగా దారి పొడుగునా ఇతనికి భారం అవ్వడం, గురువు పాడేయమండం. 5 రాళ్ళు వరస పెట్టి పడేసుకుంటూ వచ్చాడు. సద్గురు ఆ వ్యక్తితోటి ఇలా అన్నాడట, "నేను ఇప్పుడు నీకు భగవంతుని దర్శించుకునే మార్గం చూపించాను, ఇక వెళ్ళు" అన్నట్టు. ఆ వ్యక్తి ఆశ్చర్యంతో, "ఏడి భగవంతుడు, నాకు కనపడడం లేదు కదా" అన్న. సద్గురు ఇలా చెప్తున్నాడు, "నీతో మోయించి ఒక్కొక్క రాయిని కింద పడాయించిన 5 రాళ్ళు మామూలు రాళ్ళు అనుకుంటున్నావా నాయన? అవి నీలో ఉన్నటువంటి ప్రధాన బలహీనతలు. ఏమిటవి? కామం, క్రోధం, అత్యాశ, కోరిక, అహంకారం. ఇవన్నీ కూడా భగవంతుని నీవు కనుగొనడానికి నీకు మార్గంలో అడ్డుగా ఉండేవి. ఈ 5 రాళ్ళని వదిలించుకోవడానికి ప్రయత్నించడం నేర్చుకో. వీటిల్ని వదిలించుకుంటే నీకు ఆటోమేటిక్గా భగవంతుని దర్శనం అవుతుంది. అంతేకాదు, ఇది సులువు అనుకుంటున్నావా? కాదు సుమా. కష్టపడి ప్రయత్నిస్తే నేను నీకు సహాయం చేస్తాను. ఈ 5టిని నీవు వదిలించుకోవడంలో సఫలీకృతుడివైతే నీకు భగవంతునికి అడ్డుతెరగా ఉన్న ఆ తెర తొలగిపోతుంది. అడ్డుగా ఉన్నటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు ఎలాంటి శ్రమ లేకుండా నీవు భగవంతుణ్ణి చూడగలుగుతావు అని చెప్పాడు. అయితే ఇవి అడ్డుగా ఉన్నాయి, ఈ బలహీనతలు అడ్డుగా ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ బలహీనతలు ఎప్పుడు పోతాయి మన నుంచి? మనం ఎప్పుడు వీటిని వదిలించుకుంటాము? ఎప్పుడు మనం భగవంతుణ్ణి చూడగలము? అంటే నిజానికి చెప్పాలంటే, ఒక నదిని దాటాలనుకోండి, నదిలో నీరు ప్రవహిస్తూ ఉంది. అక్కడ నిలబడి నీరంతా వెళ్ళిపోయాక నేను దాటుతాను అని అనుకుంటే ఎంత అవివేకము. అలాగే ఈ బలహీనతలన్నీ నేను వదిలించుకుని అప్పుడు వస్తాను బాబా దగ్గరికి అనుకుంటే చాలా కష్టము. అది అవసరం లేనటువంటి విషయము. నీ దగ్గర ఉన్నటువంటి బలహీనతలు నాకు ఇచ్చేయి అంటున్నారు బాబా. ఏమిటో చూద్దాం. మనకు తెలుసు కదా, ఎరచ్చు బాబా బాడీ డ్రాప్ చెప్పాక ఎన్నో కథలు బాబా విషయాలు వచ్చేటువంటి యాత్రికులతో పంచుకుంటూ ఉండేవాడు. అలా చెప్పిన విషయాల్లో ఒకసారి చెప్పింది ఏమిటంటే, బాబా గురుప్రసాదలో ప్రేమికులకు దర్శనం ఇచ్చినటువంటి సమయం. బాబా చివరిలో గురుప్రసాదలో మాత్రమే ప్రేమికులతో కలిసేవారు. అప్పుడు ఆయన ఎలా ఉండేవారట? ఆయన ముఖ వర్చస్సు ఆనందంతో వెలిగిపోతూ ఉండేవారు. వచ్చిన వాళ్ళని చూసి ఆయన ఎంతో సంబరపడిపోయేవారు. కొద్దిమందే వచ్చేవాళ్ళు. బొంబాయి, పూనా ప్రేమికులు అనమాట. వాళ్ళని ఒకరిని లాలిస్తే, ఒకరిని తడితే, ఒకరిని చెంపపై ముద్దు పెట్టుకుంటే, కొంతమందిని తలపై దీవిస్తున్నట్టుగా చేయి ఉంచితే, ఇలాగా అందరినీ పలకరిస్తూ ఉండేవాడు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? వచ్చేటప్పుడు వాళ్ళు కూడా స్వీట్ల డబ్బాలు, పళ్ళు, కొబ్బరికాయలు, చాక్లెట్లు, రకరకాల దండలు ఇవన్నీ బాబా కోసం తీసుకొచ్చేవాడు. అయితే ఈసారి ఎప్పటిలాగా బాబా హ్యాపీగా లేరు. దర్శన కార్యక్రమం కాసేపు సవ్యంగానే సాగిందట. బాబా ఒకవైపు నిలబడి బాబా హావభావాలను అర్థం చేసుకుంటూ వీళ్ళు వేస్తూ ఉన్నారు దండలు, తీసేయడానికి వేయడానికి సహాయం చేస్తున్నాడు, అప్పుడప్పుడు తీసేస్తున్నాడు కూడా, తీయడానికి సహాయపడుతూ ఉన్నాడు. వీళ్ళు తెచ్చిన కానుకలు ఉంటాయి కదా,
ఆ కానుకల్ని అందుకుని బాబా టచ్ చేసేటట్టుగా చేసి పక్కన పెట్టి లోపలికి వెళ్ళండి బాబా. ఇలా జరుగుతుంది. కొద్దిసేపటికి ఏమైందట, అక్కడ గుట్టలు గుట్టలు పూలదండలు, పళ్ళు, కొబ్బరికాయలు, స్వీట్లు తయారైపోయాయి. బాబా మూడు సడన్ గా మారిపోయింది. బాబా ఎంత అసహనంగా సౌజ్ఞ చేశారంటే, చాలు బాబోయ్, ఈ ఈ కానుకలు ఆపండి, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, నేనే సృష్టికర్తని, నేనే సంరక్షకుణ్ణి, ఇచ్చేవాడిని నేనే, నావి నాకెందుకు ఇస్తారు మీరు అని. ఈ తలనొప్పి ఏమిటిరా బాబు, నాకు అవసరం లేనివి నువ్వు ఎందుకు తెచ్చి పడేస్తున్నారు అన్నట్టుగా తల మీద చేతులు పెట్టుకుని, ఒక్కడు కూడా నాకు నచ్చింది ఇవ్వడు, నాకు కావలసింది ఇవ్వడు అన్నారట. ఈ దర్శన కార్యక్రమం అయిపోయింది. సంతోషంగా ఉన్న ముఖాలన్నీ కూడా ఒక్కసారిగా విచారంగా మారిపోయాట. అక్కడ ఉన్న వాళ్ళు హాల్లో అంత నిశ్శబ్దంగా మారింది, రాజ్యం ఏలింది. కాసేపటికి ఒక స్త్రీ అందరి, బాబా మీకేం కావాలో మాకు చెప్పండి, దయచేసి చెప్పండి, అది ఇస్తాం కదా మేము అన్న. బాబా మళ్ళా అన్నారు, నాకు కావాల్సింది ఎవ్వరు ఎవ్వరు అని. చెప్పండి బాబా, చెప్తే కదా మాకు తెలిసేది, తెలియకపోతే మేము ఎలా ఇవ్వగలం అని మళ్ళా అందరు. బాబా ఏమన్నారు, నేనే సృష్టికర్తను, నేనే పరిరక్షకుని, సర్వస్వం సమకూర్చేది నేనే, నేను పరిపూర్ణత మూర్తి భవించిన పరిపూర్ణుడిని, నీలో ఉండే బలహీనతలు తప్ప అన్ని నాలో ఉన్నాయి. ఒకటే తేడా మీకు నాకు, మీలో బలహీనతలు నిండున్నాయి, నా దగ్గర ఒక్కడ కూడా లేదు. అవి నాకు పడేయండి. ఇవెందుకు ఈ స్వీట్లు, పళ్ళు, దండలు ఇవన్నీ? మీ బలహీనతలు నాకు కావాలి, వాటిని నాకు సమర్పించండి. అప్పుడే కదా నేను మీకు స్వేచ్ఛనిస్తాను, మీలో ఉన్న నాకు ముక్తి లభిస్తుంది. మనలో ఉన్నది బాబాయే కదా, మనలో బందీగా ఉన్నాడు, ఆయనలో స్వేచ్ఛగా ఉన్నాడు. మీలో ఉన్న నాకు స్వేచ్ఛ లభిస్తుంది, అవన్నీ బయటపడేయండి రా, పనికిరానివన్నీ నాకు ఇచ్చేయండి అంటున్నారు బాబా. అంటే ఆయనకు మనం సమర్పించుకోవలసింది ఏమిటని చెప్తున్నారు, మనలో ఉన్న బలహీనత. ఇందాక అనుకున్నామే, ఒక రివర్ దాటడానికి నీళ్ళన్నీ వెళ్ళిపోయాక దాటుదాము అని అనుకుంటే ఎంత అవివేకమో, అలాగా ఇవన్నీ అయితే బాబాకు మనం ఇచ్చేస్తే మనలో మార్పు వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. ప్రేమ చెయ్యలేదంటూ ఏదీ లేదు. ఎప్పుడైతే బాబా నుండి ప్రేమను మనం కానుకగా పొంది ఆయన్ని ప్రేమించగలుగుతామో, ఆ ప్రేమ మనలో ఉన్న బలహీనతల్ని ఆయనకు సమర్పించుకునే ధైర్యాన్ని మనకు కలగజేస్తుంది. మనకి అన్నిటికంటే ముఖ్యంగా బాబా చెప్పింది, ఈ ధునిలో మీకున్నటువంటి బలహీనతలను నాకు అర్పించండి, మీకున్నటువంటి చెడు అలవాట్లనండి, ఇంకోటనండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 5 రాళ్ల గురించి చెప్పుకున్నాం కదా, అవి కోరికలు కానీ, దురాశ కానీ, కామం కానీ, క్రోధం కానీ, ఏదైనా సరే బాబా అన్నారు, యుద్ధంలో విజయం సాధించడం, శత్రువుపై విజయం సాధించడం చాలా సులభం ప్రయత్నిస్తే. అదే ఒక మానవుడు తనపై విజయం సాధించడం చాలా కష్టం. అంటే ఒక క్రోధాన్ని అణుచుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా, ఒక కామవాంఛని రూపుమాపుకోవాలన్నా, దురాశ లేకుండా ఉండాలన్నా, ఇవన్నిటికీ కూడా వాటిపై విజయం సాధించాలంటే ఎంతో ప్రయత్నం అవసరము. దానికి మార్గం ఏమిటి? ఆయన ధ్యాస, ఆయన నామస్మరణ, ఆయన్ని ప్రేమించడం, నిరంతరం ఆయన ధ్యాసలో ఉండడం, సమస్తము ఆయనకి అర్పించేయడం. సమస్తము అర్పించేయడం అంటే మంచి చెడ్డ అన్ని అర్పించేయడం. అది బాబా చెప్తున్నారు. ఈ ధుని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అంటే, ఏదో కాశీలో పలానాది వదిలేసామండి మేము తినమండి అంట, అలా కాదు ఇక్కడ. ఆ బాబా మనకి ఆ బలహీనత నుండి బయటపడే శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తారన్నమాట. మనస్ఫూర్తిగా మనం బాబాను ధ్యానిస్తూ ఒక
మనకున్నటువంటి బలహీనతని మనం అదుపు చేసుకోవాలి, తగ్గించుకోవాలి అని అనుకుంటూ బాబా సహాయాన్ని కోరితే ఆయన సహాయం తప్పకుండా ఉంటుంది. బాబా అది కూడా చెప్పారు, నీకు నీవుగా నీలో ఉన్న బలహీనతలను ఎప్పటికీ తగ్గించుకోలేవు, రూపుమాపుకోలేవు. నేను నీకు సహాయం చేస్తాను. నా ప్రేమాగ్ని జ్వాలలో ఏదైనా సరే దహించుకుపోవలసిందే. నిన్ను ప్రక్షాళన చేయవలసినటువంటి బాధ్యత నాది. ఒకసారి నువ్వు సర్వార్పణ అయితే, నువ్వు మంచివాడివైనా చెడ్డవాడివైనా, నీకు ఎలాంటి సంస్కారాలున్నా, ఎలాంటి స్వభావం ఉన్నా, దాన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత నాకు నువ్వు అప్పగించావు. ఆ పని చేయవలసినటువంటి బాధ్యత నాది అని బాబా అన్నారు. అయితే బాబా దేహంతో ఉండగా కూడా చాలా మంది బాబా దగ్గరికి వస్తూ ఉండేవారు. వాళ్ళలో కూడా బలహీనతలు లేకపోలేదు. ఆ బలహీనతలతో పాటే బాబా వారిని ప్రేమిస్తూ ఉండేవారు, సన్నిహితంగా వారితో మసలుతూ ఉండేవారు. ఎలాగో దేశ్ముఖ్ కథ ఒకటి చూద్దాం. దేశ్ముఖ్ గురించి మనకు సిడి దేశ్ముఖ్ తెలుసు కదా, అందరికి చాలా మంది బాబా లవర్స్ కి తెలిసినవి. నాగపూర్ వాడు, పండితుడు, తత్వశాస్త్రంలో డాక్టరేట్. ఇంగ్లాండ్ లో చదువుకున్నాడు. బాబాను మొదటిసారి దర్శించుకున్నది అక్కడే. ఆ తర్వాత బాబాను తొలి చూపులోనే ఇంకా బాబాకి అట్రాక్ట్ అయిపోయి దాసోహం అన్నాడు. చదువు పూర్తి చేసుకుని ఇండియా వచ్చేసాడు. తర్వాత బాబాను కలిశాడు. నాగపూర్లో కాలేజీలో ఫిలాసఫీలో ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది. ఇతడు బాబా దగ్గరికి వచ్చినప్పుడల్లా నాగపూర్ సంత్రాలు తెస్తూ ఉండేవాడు. అతడు అంత పండితుడైనప్పటికీ కూడా లోక జ్ఞానం చాలా తక్కువగా ఉండేది. అది ఉదాహరణకు ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారు ఇక్కడ. దేశ్ముఖ్ ఆ స్టూడెంట్స్ కి చదువు చెప్పేటప్పుడు ఆ ఊర్లో తిప్పుతూ పరిసరాలను వాడుకుంటూ సరదాగా వాహ్యాలకి వచ్చినట్టుగా వచ్చి పిల్లలకు పాఠాలు చెప్తూ ఉండేవాడు. ఒక చోట ఇతనికి గోడ మీద పిడకలు కనపడ్డాడు. ఇతను వాటిని తదేకంగా చూస్తుంటే పిల్లలు, ఏమిటి గురువుగారు అలా చూస్తున్నారు మాస్టారు, ఏముంది అక్కడ, అంత అర్థం కానిది ఏముంది అని. ఆయన అన్నాడట, ఆవు గోడ మీదకి ఎక్కి ఎలాగా ఇన్ని చోట్ల పేడ పేడ వేసింది అన్నాడు. అంటే అంత ప్రాపంచిక విషయాల్లో అంత అమాయకంగా ఆయన ఉండేవాడు అని ఇక్కడ మనం చెప్పుకోవడం. అని బాబా పట్ల అతనికి ఉన్నటువంటి ప్రేమ, విశ్వాసం, విధేయత ఎక్కువ చెదరంది. ఒకసారి ఎంత ఫిలాసఫీలో ప్రొఫెసర్ అయినప్పటికీ డబ్బు ఖర్చు పెట్టడంలో చాలా పొదుపరనమాట. అసలు డబ్బు ఖర్చు పెట్టేవాడు కాదు. కమలా పళ్ళు నాగపూర్లో చాలా ఫేమస్ కదండి. అవి బాబా దగ్గరికి తీసుకెళ్లాలనే కోరిక ఉండేది. కానీ పెద్ద పెద్ద పళ్ళు అయితే ఆ రోజుల్లో ₹2 ఉండేట డజన్. అందుకని చిన్న చిన్న పళ్ళు, ఎండిపోయినట్టుగా ఉన్న పళ్ళని తక్కువ రేటుకి కొని పావలా పావలా పెట్టి ఆ పళ్ళు తీసుకొచ్చేవాడు బాబా దగ్గరికి. అలాగ పళ్ళు ఒడిలిపోయినట్టు, రసం లేనట్టుగా, ఆరిపోయినట్టుగా ఉన్నప్పటికీ కూడా బాబా దేశ్ముఖ్ ప్రేమను మాత్రమే గుర్తించేవాడట. ఎంత పనికి మాలిన పళ్ళు తీసుకొచ్చినా చాలా బాగున్నాయా, చాలా బాగున్నాయా అని బాబా మెచ్చుకునేవారు. అతనికి నేనంటే ఎంత ప్రేమ చూడండి, ఎంత బ్రహ్మాండమైన పళ్ళు తీసుకొచ్చాడు, ఎంత ఖర్చు పెట్టాడో పాపం అని బాబా అంటూ ఉండేవారు. ఇలా ఈ పిసినరితనాన్ని చూసి చాలా మంది నవ్వుకునేవారు. బాబా మాత్రం ఎప్పుడూ విమర్శించలేదట. ఒకసారి ఢిల్లీ ప్రేమికులు బాబాను, ఢిల్లీ రావాలి బాబా మీరు అన్నారు. అయితే ఎలాగూ వయా నాగపూర్ వెళ్ళాలి కదా, నాగపూర్ కూడా వస్తే బాగుంటుంది, వచ్చేటప్పుడు తిరుగు ప్రయాణంలో నాగపూర్లో ఆగితే బాగుంటుంది అన్నారు మండలి వాళ్ళు. ఎప్పటి నుంచో పిలుస్తున్నాడు కదా దేశ్ముఖ్ పాపం. బాబా ఏమన్నారు జోక్ చేస్తూ,
దేశ్ముఖ్ గాని దారి ఖర్చులు భరిస్తే నేను నాగపూర్ వస్తాను అన్నారు. ఇతడు మిషనరీ అనుకున్నాం కదా, వెంటనే భయపడిపోయాడు, కంగారు పడిపోయాడు. ఎంత అవుతుందో ఏమిటో. ఏమన్నాడు, ఉండండి బాబా ఉండండి, నేను మా ఆవిడని అడగాలి, ఆవిడని కూడా ఒకసారి సరే అనిపించుకోవాలి కదా, ఈ విషయం తర్వాత చెప్తాను నేను అన్నాడట. పక్కనే ఉన్న నాగపూర్ ప్రేమికులు ఏమన్నారు, బాబు ఒరే సరే అనరా బాబు, మొత్తం ఖర్చు మేము భరిస్తాం, నువ్వు పెట్టుకోక్కర్లేదు, ఒక్క పైసా కూడా నేను ఖర్చు పెట్టినవు, ముందు ఒప్పేసుకో, బాబా మన ఊరు వస్తారు కదా అన్నారట. కానీ దేశ్ముఖ్ మాత్రం చాలా గట్టిగా తన మాట మీద నిలబడ్డాడట. ఎందుకని, ఇస్తామన్న వాళ్ళు డబ్బులు పెడతారో లేదో తెలియదు ఇతనికి, ఎంత ఖర్చు అవుద్దో తెలీదు. ఇంతకీ బాబా కావాలనే అతన్ని ఆట పట్టించారనమాట. నాగపూర్లో ఆగడానికి కుదరదు కాబట్టి అతని నుండే ఆ నెగిటివ్ ఆన్సర్ వచ్చేటట్టుగా కాసేపు ఆట పట్టించారు. అందరూ నవ్వుకున్నారు. అయితే దేశ్ముఖ్ బలహీనతలు ఎన్నున్నా కూడా బాబా పట్ల ప్రేమ మాత్రం చాలా గ్రేట్ అట అతను. ఒకసారి ఏమైందో తెలుసా మీకు, ఇన్ని బలహీనతలు అతనిలో ఉన్న వాటితో పాటే బాబా అతన్ని ప్రేమించారనేది మనం ఇక్కడ గమనించదగ్గ విషయం. బాబా ఈ దేశ్ముఖ్ కూతురు సంజీవని, ఆమె ఫాదర్తో పాటు ఓసారి వచ్చిందట. ఆమె ఏమంది బాబాతోటి, కంప్లైంట్ చేసింది, బాబా దేశ్ముఖ్ ఇంత గొప్పలెవరు అంత గొప్పలెవరు అని నువ్వు చెప్తావు కదా, నీకు 100% విధేయత చూపిస్తాడు, నీకు సర్వార్పణ అయిపోయాడని చెప్తున్నావు, ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని నవ్వుల పాలు చేసేటట్టుగా ఏదో మాట్లాడతాడు అని ఆమె తండ్రి మీద ఫిర్యాదు చేసింది. బాబా అన్నారు, నీ ఫాదరు ఎలాంటి సర్వార్పణ చేశాడో, ఎంత విధేయత కనపరుస్తాడో చూస్తావా అని అడిగారు. అమ్మ నీకు ఒక చిన్న ఆదేశం ఇస్తాను, చెయ్యి, నగరంగా అలా వీధిలోకి వెళ్ళరా అన్నారు. అదేమిటి బాబా, ఆడదాన్ని నేను ఎలా వెళ్తాను? అప్పుడు అక్కడ దేశ్ముఖ్ లేడనమాట, బయటికి వెళ్ళాడు. వచ్చిన తర్వాత బాబా, దేశ్ముఖ్ ఒక్కసారి అలా బయటికి వెళ్ళరా, దుస్తులు విడిచిపెట్టి అన్నారు. అంతే, బాబా అనడము ఇతను ప్యాంటు షర్టు తీసేయడం మొదలుపెట్టి, అప్పుడు బాబా సంజీవునికి చెప్తారు, ఇది చూసావా విధేయత అంటే, విధేయత ఎప్పుడు చూపించగలవు, నేనంటే తిరుగులేని ప్రేమ ఉన్నప్పుడు, నాకు సర్వార్పణ అయినప్పుడు మాత్రమే సాధ్యం, అంత గొప్పది ఆ దేశ్ముఖ్ ప్రేమ అని ఆమెకు నచ్చ చెప్తారని. అది ఇక్కడ. అయితే మన బలహీనతలతో పాటే బాబా మనల్ని ప్రేమిస్తారు. అయితే మనమేం చెయ్యక్కర్లేదా ఈ బలహీనతలను తగ్గించుకోవడానికి? తప్పకుండా మన ప్రయత్నం కూడా ఉండాలి. ఎలాగంటే, కోపం వచ్చింది, కోపం వచ్చినప్పుడు దాన్ని అదుపు చేసుకునే, నియంత్రించుకునే ప్రయత్నం మనం చేయగలగాలి. బాబా కూడా చెప్పారు ఎలాగ చేయాలి, దాన్ని ఎలాగ జయించగలగాలి, దాన్ని ఎలా ప్రదర్శించకుండా ఉండగలగాలి అంటే, మళ్ళా ఆ ప్రేమ, ఆ అవగాహన, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం, నిదానంగా ఉండగలగడం, సహనం వహించడం, వీటన్నిటితోటి మనం ఆ కోపాన్ని అధిగమించవచ్చు. ఒకసారి రామకృష్ణ గారు మదర్ అన్నారు, మనలో చాలామంది చూసే ఉంటాం, ఆవిడ మొన్నటి వరకు కూడా మన మధ్య ఉన్నారు, మా కొడుక్కి ఎప్పుడూ కోపం రాదమ్మా అన్నారు. ఎంత గ్రేట్ విషయం చూసారు. అంటే మనలో కూడా కోపం ప్రదర్శించకుండా ఉండగలిగే వాళ్ళు ఉన్నారు, మనం కూడా ఆ స్థాయికి ఎదగాలి. నేను కళ్ళారా చూసినటువంటి ఒక సంఘటన, పేర్లొద్దు, మా జుబ్లీల్ సెంటర్లోనే గెస్ట్ హౌస్లో పెయింటింగ్ వర్క్ జరిగింది. పెయింటింగ్ అయిపోయింది. జూలా అంటారంటే, సపోర్ట్ లేనటువంటి వాల్స్కి పెయింట్ చేయాలంటే పైనుంచి ఒకటి తాడు దింపి, ఆ జూలా ఉయ్యాలా ఉంటుంది, అందు మీద వాడు కూర్చుని పెయింట్ చేస్తాడు, పైన ఇద్దరు మనుషులు పట్టుకుంటారు. ఆ జూలా ఉండిపోయిందని చెప్పి ఒక 2-3 మనుషులు ఆ ఎక్స్ దగ్గరికి వచ్చారు.
మాది జోలా ఉండిపోయింది అన్నారు. నాకు తెలియదు, మేస్త్రితోనే మేము మాట్లాడుతున్నాం, మిగిలిన మనుషులతోటి మాకు సంబంధం లేదు అన్నారు. ఇలా ఒకసారి అయిపోయింది. మళ్ళా ఇంకోసారి కారులో వెళ్తుంటే ఎవరో గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఫోన్ చేసి మా జోలా మీ దగ్గర ఉండిపోయింది మాకు కావాలి. అదే స్వరంతో ఆయన చెప్పారు. అదే స్వరంతో ఏమాత్రం కూడా మీరు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు, నాకు ఏమిటి సంబంధం, అలా అనలేదు. అసలు వాయిస్ మారలేదు, వర్డింగ్స్ మారలేదు. అలాగే 4-5 సార్లు వాళ్ళు విసిగించినా సరే ఆయన మాత్రం తన సహనాన్ని కోల్పోలేదు, వాయిస్ పెంచలేదు. కాబట్టి మనం కళ్ళతో చూస్తున్నాం, కొంతమందికి సహనం చాలా ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి అసలు ఉండనే ఉండదు. ఎందుకని? వారి బాబా అన్నట్టుగా ఒక అడుగు నువ్వు ముందుకేస్తే 10 అడుగులు నేను వేస్తానన్నది ఇలాంటి చోట మనం గమనించగలగాలి. ఆయన ప్రయత్నం 1% ఉండొచ్చు కాక బాబా 99% సహకారము అందించాడనమాట. అందుకే బాబా అంటారు, నీకు ఏదైనా సరే ఇలాగని ఒక ఆలోచన, చెడు తలంపు కానీ మంచి తలంపు కానీ ఏదైనా వచ్చినా నిన్ను బాధిస్తే బాబా దగ్గరికి పో అని చెప్పాలట. ఆలోచన మన దగ్గరికి రానివ్వకుండా. సో నాకు ఈ బలహీనత ఉంది, నాకు ఆ బలహీనత ఉంది అనుకుంటూ వాటి గురించి మనం పదే పదే ఆలోచించే బదులు బాబా ధ్యాసలో ఎక్కువ గడపడానికి, ఆయన్ని ప్రేమించడానికి ఇంకా కొంచెం కృషి చేయగలిగితే మన మాలిన్యాన్ని కడిగి వేసే బాధ్యత ఆయనది. కాబట్టి ఒక్కొక్కటి ఆయనే కడుక్కుంటూ వస్తాడు పాపం. బాబా అన్నట్టుగా నేను ఒక వాషర్ మ్యాన్ అన్నారు ఆయన. ఆయన వాష్ చేసే విధానం వేరువేరుగా ఉంటుంది, ఆ మురుకు యొక్క సాంద్రతను బట్టి ఉంటుంది. వేడి నీళ్ళల్లో బ్లీచింగ్ వేసి ఉడకబెట్టాలా, బండనేసి బాదాలా, లేదా ఊరికే సరఫలో పెట్టి జాడించి తీసేయాలా, లేదా బ్రష్ కొట్టాలా, ఇవన్నీ కూడా ఆయన పద్ధతులు వేరు. ఆయన మాస్టర్ ఇన్ దాట్. సో ఎవరికి ఏది ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి అన్నీ తెలిసిన వాడిని, మనల్ని మంచిగా మార్చేవాడిని, మనల్ని గమ్యాన్ని చేర్చడమే ఒక ఉద్దేశంగా పెట్టుకున్న వాడిని మనం పట్టుకున్నాం. కాబట్టి కడ వరకు ఆయన పాదాలని పట్టుకుని ఉంటే సరిపోతుంది. అదే కదా బాబా చెప్పారు. అన్నిటికంటే గ్రేటెస్ట్ ఏమిటంటే హోల్డ్ ఆన్ టు మై దామన్, నా కొంగు గట్టిగా పట్టుకుని కడ వరకు ఉండడం. అది ఒక్కటే నువ్వు చేయగలిగితే నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చే బాధ్యత నాది. కాబట్టి పట్టుకుని ఉన్నామని అనుకుంటున్నాము, ఇలాగే కడ వరకు ఉండే ఆ శక్తి సామర్థ్యాన్ని, ప్రేమను, విశ్వాసాన్ని ఆయన మనకి ప్రసాదించాలని ఆయన్నే ప్రార్థిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. గౌరీ గారు, జై బాబా. మనలోని బలహీనతల్ని ఎలా పోగొట్టుకోవాలి, దానికి మనం చేయవలసిన కృషి ఏంటి, అది చెప్తూ చాలా చక్కగా వివరించారు. తర్వాత బాబాకి మనకి మధ్యలో ఉన్నది మరేమీ కాదు, అసత్యపు నేను. ఆ అసత్యపు నేనుని తొలగించుకునే ప్రయత్నం మనం చెయ్యాలి. తర్వాత బాబా వేరు నేను వేరు అనుకోకుండా మనలోనే ఆయన ఉన్నాడు. ఎలాగైతే సముద్రంలో ఆ బుడగ నేను వేరు సముద్రం వేరు అనుకుంటుందో, అది ఒకసారి పేలిపోయినప్పుడు అది ఎలా కలిసిపోతుంది, ఆ రకంగానే మనం కూడా అటువంటి ఆ దిశ వైపు పరుగులు తీస్తూ బాబాలో ఐక్యమవ్వడానికి మనం మనకు చేతనైనంత సహాయము చేయమని బాబాని చేతనైనంత ప్రయత్నం మనం చేస్తూ బాబాని అలాగే సహాయం కోరాలని ఆకాంక్షిద్దాము. తర్వాత మన సహనాన్ని ఎలా పెంచుకోవాలి దాని గురించి చెప్పారు. కామము అవన్నీ కూడా మనకున్నటువంటి ఆ బలహీనతల్ని ఎలా పోగొట్టుకోవాలో అవి కూడా చక్కగా వివరించి చెప్పారు. మీకు అనేక ధన్యవాదాలండి. ఈ రకంగా మనము ఉండడానికి మీరు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని ఆ రకంగా ఉండడానికి ఆ దిశలో పయనిద్దాం. జై బాబా అండి, మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు మనకి వెంకటేష్